అందరికీ నమస్కారం. మానవ జీవితంలో ఎన్నో దుర్దినాలను మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటిని భరిస్తూ ఉంటాం. పాపకర్మలు చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటాం, కానీ చేసేస్తూ ఉంటాం. కొని తెచ్చుకునేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. మనకి తెలియకుండా అకస్మాత్తుగా వచ్చేటువంటి వాటిని మనం ఏమీ చేయలేము. కానీ మనకి మనంగా కొని తెచ్చుకునేటువంటి పాపకర్మల్ని తొలగించుకోవాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మనం ఏ వరదలోనో ఏ కాలువలోనో కొట్టుకుని పోతుంటే మనం కనుక ఏ చెట్టు కొమ్మనో అక్కడ పడున్నటువంటి ఏదో ఒక దొంగనో పట్టుకోగలిగితే మనం తీరానికి చేరగలం. అలాగే మన కష్టాల్లో ఆపదల్లో ఈ పాపకర్మలు చేసినటువంటి ఆ సమయాల్లో మనం కనుక భగవంతుడిని గుర్తు తెచ్చుకుని ఆయన్ని ఆసరాగా చేసుకోగలిగితే మన జీవితం అంతో ఇంతో మెరుగుపడుతుంది, లేదా మన ప్రాణాలను నిలబెట్టుకోగలుగుతాం. దీన్నే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్చటి మహాకవి రాసింది ఒక గొప్ప తాత్వికమైనటువంటి పద్యం. దాన్ని నా గళం ద్వారా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. వెనుకం చేసిన ఘోర దుర్దశలు భావింపంగా రోతయ్యడును. వెనుకం చేసిన ఘోర దుర్దశలు భావింపంగా రోతయ్యడును. వెనుకం ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింపభీతయ్యడును. ననునే చూడగా నా విధుల్ తలచియున్ నాకే భయం వయ్యడు. జనకం చీకటియాయ కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా. జనకం చీకటియాయ కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా. నేను ఇంతకు ముందు చేసినటువంటి ఘోరమైన పాపకృత్యాలని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పాప కర్మలు చేసేవారికి ముందో వెనుకో వచ్చేటువంటి ఆ దుర్మరణాలని చూస్తుంటే ఎంతో భయం వేస్తుంది. నా విద్యుక్త ధర్మాన్ని నేను సరిగా నిర్వహిస్తున్నానా అని ఆత్మవిమర్శ చేసుకున్న నాకు భయమే వేస్తుంది. ఓ శ్రీకాళహస్తీశ్వర, రాబోయే కాలమంతా దట్టమైన చీకటిమయంగా నాకు అనిపిస్తోంది. దయచేసి నువ్వే నన్ను ఈ స్థితి నుంచి కాపాడవయ్యా అని ప్రార్థించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం ఉంది. ఓ రకంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సాన్నిధ్యంలో కూడా స్వామి నన్ను కాపాడు, నా కోరికలు తీర్చు, నన్నే రక్షించు అని అంటూ ఉంటాం తప్ప ఈ సమాజంలో మనం ఒక భాగం, అలాగే మనం సమాజంతో ముడిపడి ఉన్నాం అనేటువంటి భావన మనలో కొరబడుతుంది. నేను అనేటువంటి అహం నుంచి మనము అనేటువంటి సమైక్య భావన ఎప్పుడైతే మనలో వస్తుందో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి ఆ సమాన భావన, సమభావన ఎప్పుడైతే మనలో చిగురిస్తుందో అప్పుడు మనం చాలా ఆనందాన్ని పొందుతాం. అలాగే తెలిసో తెలియకో చేసేటువంటి పాపకర్మల్ని మనకి తెలియకపోయినా మన ఎదురుగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అరే వాడు అంత పాపం చేశాడు కాబట్టే అంత దుర్మార్గమైనటువంటి లేకపోతే భయంకరమైనటువంటి చావుని చవి చూసేటరా అని అంటూ ఉంటే వాడి చావు తాలూకు ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని పట్టి పీడించి మనం కూడా భయం
పొందేటువంటి ఆ అగత్యం ఏర్పడుతుంది. అందుకే మన బ్యాంకులో ఎప్పుడూ కూడా డిపాజిట్లు అక్రమ సంపాదనే కాదు, సక్రమమైనటువంటి సంపాదన కూడా డిపాజిట్ అయి ఉండాలి. అంటే పాపమే కాదు, పుణ్యాలు కూడా మనం అందులో ఉంచుకోవాలి. పాపాన్ని ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసి అది పుణ్యంగా మార్చుకోవాలి. మనం నోట్ల మార్పిడి చేస్తూ ఉంటాంగా, అలాగే. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అది భగవంతుడి ద్వారా సాధ్యమవుతుందని గ్రహించినటువంటి మానవాళి దైవాన్ని నిత్యం మనస్సులో నిలుపుకుని ప్రార్థించేటువంటి పరిస్థితి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.